ఈరోజు వీడియోలో నేను మీకు ఉల్లిపాయ లేకుండా ఒక మంచి క్యాబేజీ రెసిపీ చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ముందుగా ఒక క్యాబేజ్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. మీ కారానికి సరిపడా మిర్చి తీసుకొని అలానే కొబ్బరి ముక్కలు 2 కలిపి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ ప్యాన్లో వేసి అందులోనే పోపు వేసుకొని నేను వెల్లుల్లి వేసుకున్నాను. కార్తీక మాసం కదా, మీరు తినకపోతే అవాయిడ్ చేసేయండి. తర్వాత చిదమకుండా 3 ఎండుమిర్చి వేసుకొని ఇటు అటు కలిపిన తర్వాత అందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకొని ఒక్కసారి ఇటు అటు కలిపి పసుపు వేసుకొని ఇటు అటు కలిపి తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలపండి. మూత పెట్టేయండి. కొంతసేపటి తర్వాత మగ్గుతుంది. సిమ్లోనే ఉండాలి ప్రాసెస్. తర్వాత కరివేపాకు వేసుకొని మళ్ళీ మూత పెట్టి తీస్తే మీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అద్దరిపోతుంది. ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. వాటర్ వాడాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు, ఎటువంటి మసాలాలు అవసరం లేదు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.